वसीला उर्दू टीवी के मोहतरम नाजरीन, प्रोग्राम हमारा शहर हमारे लोग में आपका इस्तकबाल है। मुसलसल बारिशों से शहर के बाहरी इलाकों ने तालाब की सूरत इख्तियार कर ली है। ऐसी हालत में इन इलाकों में मच्छर, हशरात, सांप और बिच्छुओं का दर आना फितरी बात है। इन इलाकों के लोग बुरी तरह परेशान हैं। डिप्टी मेयर जनाब आरिफुल्लाह ने इन इलाकों का दौरा किया और लोगों से मुलाकात करके उनके मसाइल से वाकफियत हासिल की और लोगों को यकीन दिलाया कि कारपोरेशन की जानिब से उनके मसाइल हल करने की पूरी कोशिश की जाएगी। నమస్కారం। ఈరోజు గంజిగుంట కాలనీ హౌస్ నగర్లో వర్షాలతో ఇక్కడ అంతా గుంటల మాదిరిగా నీళ్లు జమ అయింది। ఇంతకు ముందు నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉండేది। లాస్ట్ టైం కూడా వర్షాలు వచ్చేప్పుడు కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారు వచ్చారు, కమిషనర్ గారు మేము వచ్చి ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది। అయినా కానీ ఈ రోజు వరకు ఆ నీళ్లు అట్నే నిలిచి ఉన్నాయి। ఇక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది। అందుకోసం ఈరోజు 2 మోటార్లు వేసి ఇక్కడ నీళ్లు తిరిగించడం జరుగుతూ ఉంది। తొందరలోనే ఇక్కడ అంతా మట్టి తోలడం కానీ రోడ్ వేయడం కానీ ఏదో ఒకటి చర్యలు తీసుకుంటే వీళ్ళు ప్రజలకి బాగుంటుందని మేము కోరుకుంటున్నాము। అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఫండ్స్ డబ్బులు కమిషనర్ గారు కూడా ఉన్నాయని చెప్పారు। వాస్తవమే ఆ డబ్బులు ఉండేది కూడా తొందరలోనే ఈ పనులు కూడా మేము చేపిస్తామని మేము ప్రజలని మేము చెప్తున్నాము। मुतवातिर बारिशों की वजह से एक तरफ शहर के गली कूचों में खुसूसन नशेबी इलाकों में पानी जमा होता जा रहा है, तो दूसरी तरफ बुग्गा वंका डैम में पानी की सतह में इजाफा होता जा रहा है। इन हालात में डैम से मजीद पानी छोड़ने के इम्कानात बढ़ गए हैं। जो लोग शहर के नशेबी इलाकों में आबाद हैं उन्हें बाखबर रहने की ज़रूरत है। तेलुगु देशम पार्टी के जिलाई दफ्तर पर एक इजलास तलब किया गया और इजलास में मुत्तफका तौर पर श्री हरिनाथ रेड्डी का सिटी प्रेसिडेंट जिलाई सदर की हैसियत से इंतखाब अमल में आया। इस मौके पर तेलुगु देशम पार्टी के कायदीन ने श्री हरिनाथ रेड्डी को मुबारकबाद दी और पार्टी की दाखिली सूरत हाल पर इजहार ख्याल किया। అతి కొద్ది మంది మాత్రమే సమయానుభవం వల్ల పిలవడం జరిగింది। పోటీ చేసినటువంటి కార్పొరేషన్ అభ్యర్థులను అదేవిధంగా గెలిచిన వాళ్ళు మాత్రమే పిలవడం జరిగింది। అయితే విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలా, దానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు వారు నేను కూడా వస్తాను, ఈ ముందు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎన్నికలు ఉంటే సరే నాకు రాకని ఏం లేదు, పార్టీ బలోపేతం చేయాలి, పార్టీ కోసం పని చేయాలి। అప్పుడు అక్కడ చర్చించుకున్నారు ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని సరిదిద్దుతూ ఉంటుంది। లేకపోతే ఇప్పుడు 6 సంవత్సరం కంటే అంతా అయిపోయాక అప్పుడు చెప్తే మనం ఏమీ చేయలేని పరిస్థితి। 5 రోజులు 10 రోజులు సమావేశంలో పని జరుగుతూ ఉంటే మనం తిరిగి రావాల్సిన పని కూడా లేదు, ప్రజలు బ్రహ్మాండంగా పని జరిగిపోతారు। అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎన్నో సంక్షేమ పథకాలు చేశాం। రైతులకు రుణమాఫీ అని చెప్పాం। రైతుల కోసం ఈరోజు 32,500 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ। 2004లో కేంద్ర ప్రభుత్వం రైతు రుణాలు మాఫీ చేస్తే
దేశం మొత్తం మీద 69,000 కోట్లు రద్దు చేయడం జరిగింది. ఈరోజు మన 29 రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ కేవలం 13 జిల్లాలో, మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి 23 జిల్లాలు కాదు, 13 జిల్లాలకే ఒక రాష్ట్ర ప్రభుత్వం 32,500 మరి వేల కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టి వాళ్ళ అప్పులన్నీ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు భుజాన్ని వేసుకొని చెల్లించడం అనేది చాలా ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోయేటటువంటి వ్యవహారాన్ని. అలాగే పింఛన్ విషయంలోకి వస్తే ఈరోజు రాష్ట్రంలో 13 జిల్లాల్లో 54 లక్షల మందికి మనం ఈరోజు పింఛన్లు ఇస్తున్నాం. 54 లక్షల మందికి 200 రూపాయలు ఇస్తుంటే దాన్ని 1000 రూపాయలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం. అంటే 500 రెట్లు పెంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పడుగు మీద ఒక ముస్లిం ఉత్కారంతా కూడా జీవించాలి, స్వతంత్రంగా బతకాలి. ఎందుకంటే మేము కూడా చాలా కష్టపడి ఆ రోజుల్లోనే రాజశేఖర ప్రభుత్వం ఉన్నప్పుడే మేము అవార్డు తీసుకోవడం జరిగింది నగరాధ్యక్షునిగా. కాబట్టి మీరు కూడా ఆ విధంగానే ప్రజలకి మన నాయకుడు చేసే ప్రతి కార్యక్రమం కూడా తీసుకొని పోయి ఆ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మీకు తెలుసు, రాత్రులు పగులు రోజుకు మన సీఎం గారు దాదాపు 20 గంటలు పనిచేస్తున్నాడు. ఆయన పనిచేయడమే కాదు, మన అందరితో కూడా పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఉదయం 8 నుంచి టెలికాన్ఫరెన్స్ ఎప్పుడు వస్తుందో అని మేమంతా కూడా ముందు 8కే తయారైపోయి ఉన్నాము. ఏమంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతా ఉంది, ఎక్కడెక్కడ ప్రజలకు ఏమన్నా అందుబాటులో ఉన్నారా లేదా, భూకంపం దాని మీద కూడా అది మమ్మల్ని అడిగారు, ఎట్లుంది భూకంపం, అది ఏం పరిస్థితి. మేము కూడా ప్రతి నిమిషం కూడా ఇక్కడ జరిగే ప్రతి ఒక్క విషయం కూడా చెప్తున్నాం. ఎందుకంటే అధికారులు కూడా బాగా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా గతంలో మనకు చాలా నష్టాలు జరిగినాయి, అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రజలు కూడా భయాందోళనలో ఉన్నా కూడా అందరికీ మేలు జరిగే విధంగా, ఎక్కడ ఇబ్బందులు జరగకుండా అందరికీ కూడా ఇల్లు పోయే వాళ్ళకి అయితేనేమి, ఇళ్లలో నీళ్లు వచ్చిన వాళ్ళకి అయితేనేమి 25 కేజీలు బియ్యం వేయడము, అదేవిధంగా పావాయిలు వేయడము, చక్కెర వేయడము, ఇవన్నీ కూడా మనం కూడా పాల్పంచుకున్నాం. ఎందుకంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ప్రజలు కూడా చాలా ఆయన పాలనలో ప్రజలు ఒక్కరు కూడా ఏ సమస్య వచ్చినా కానీ మరి వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్లకు అన్ని రకాల అందుబాటులో ఉన్న వ్యక్తి. అంటే అపోజిట్ పార్టీ వాళ్ళకు భయం గుర్తుంది. కాంగ్రెస్ అంటే 4 రూపాయలు వెళ్ళండి, మిగిలింది అంతో ఎంత బతికి హోమాల్లో వెళ్ళిపోతారంట. జగన్ పార్టీ మాత్రమే ఉండాలి. ఇప్పుడు దాన్ని కూడా వణుకుడు పుట్టాలా, డెంగ్యూ జ్వరం పట్టాలా జగన్ పార్టీకి. ఆ విధంగా డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ తక్కువ అయిపోయి హోమాల్లో వెళ్ళిపోవాలా. ఆ పరిస్థితి తీసుకురావాలంటే మనమందరం గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేయాలి. నాకు తెలిసిన మిస్ అయిన కొన్ని ఇంకా చెప్పినా కూడా కొన్ని ఈ మొదటి సమావేశంలో చెప్పాలని చెప్పి అనుకుని నేను ముందుకు తీసుకొస్తున్నాను. కొన్ని సూచనలు, మార్పులు చేరుకుంటే అందరూ కూర్చొని దీనిపైన డిస్కస్ చేస్తాం. మేము చంద్రబాబు గారు 4 గంటల కంటే ముందే వచ్చి కూర్చొని కొన్ని విషయాలు సంభాషించుకున్నాక కొన్ని డిస్కస్ చేసి ఈ మనం మన కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, వీళ్ళందరికీ చెప్తే బాగుంటుందని చెప్పి కొన్ని మేము డిస్కస్ చేసుకున్నాము. వాళ్ళ ఎస్సీ/ఎస్టీ బీసీ సప్లై గురించి కూడా మాట్లాడున్నారు. మరి దీంట్లో ఈరోజు చాలా మంది బెనిఫిట్ అయి ఉన్నారు. ఆ బెనిఫిట్ అయిన వాళ్ళని మరి మనం దాని తర్వాత అసలు ఆ బెనిఫిషియర్ ఎట్లా ఉన్నారు, ఏమున్నారు, ఈ బెనిఫిషియర్ మనవాడు కాదా, మనం బాగా కష్టపడి దాన్ని బాగా డెవలప్మెంట్ చేస్తున్నామంటే అటు మనకు మంచి పేరు వస్తుంది, అటు నాయకత్వం కూడా మనకు వాటిలో పెరుగుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేయాల్సిందిగా నేనంతా కోరుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జిల్లాలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 16 దాదాపుగా 11 సార్లు జిల్లాకు రావడం జరిగింది. కానీ మన ప్రతిపక్ష నాయకుడు మన జిల్లాలో ఉండి కూడా మన గర్భిణులకు అన్నిసార్లు రాలే. ఆయన ఏదో పండుగకు పట్టణాలకు ఏదైనా ఆ రోజు పండుగలకు వచ్చి చుట్టుపక్కల వచ్చి పోతున్నాయి. కానీ మన చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా పైన ఎవరికి నిజమైన ప్రేమ ఉన్నది కూడా మనము ప్రజలకు కూడా ఈ విషయాల్లో
మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. आज हमारा तेलुगुदेशम पार्टी का सिटी का मीटिंग है। मीटिंग में हमको हमारा जिला पार्टी सिटी प्रेसिडेंट को बन दिया और दोस्तों को पूरा मदद से तेलुगुदेशम पार्टी का सिटी प्रेसिडेंट को बन दिया। भाई मेरा ऊपर पार्टी क्या विश्वास है तो वो तो हम जरूर करेंगे। आने के इलेक्शन में तेलुगुदेशम पार्टी को जरूर ही कॉन्स्टिट्यूंसी में जीतने की कोशिश करेंगे। आज हमारे दोस्त जो हरिंद्रनाथ साहब को आज सिटी प्रेसिडेंट का एक पूरे कार्यकर्ताओं के और लीडरों के उनसे मदद से आज उनको हरिंद्रनाथ साहब को सिटी प्रेसिडेंट बनाए। हमने पूरी उम्मीद है कि इनके लीडरशिप में आने वाले दिनों में कड़पा कॉन्स्टिट्यूंसी में तेलुगुदेशम पार्टी का झंडा लहराएगा और तेलुगुदेशम पार्टी भी पूरे से पूरे मजबूत भी इनके हयाम में होगा, पूरा भरोसा है। खासकर चंद्रबाबू नायडू साहब ने जो विपक्ष लोगों ने जो दावा करते हैं तेलुगुदेशम पार्टी चंद्रबाबू नायडू साहब ने कड़पा जिला को उन्होंने कोई भी ख्याल नहीं रखते हैं, बल्कि पूरी गलत बात है। आज चंद्रबाबू नायडू साहब वज़ीर आला चंद्रबाबू नायडू साहब उन्होंने मुख्यमंत्री बनने के बाद 11 टाइम 12 टाइम इस जिला को उन्होंने दौरा करें, लेकिन हमारा पार्टी जो हमारे जिला में जो विपक्ष नायक है जगन मोहन रेड्डी साहब इधर वाले हर कोई जिला वाले हर को भी उतने टाइम कड़पा जिला को नायक ये मुख्यमंत्री साहब उतने बार छोटा कुछ भी हादसा चला तो जब ऑफिसरों से पहले इधर उन्होंने पहुंच रहे थे जो आवाम के लोगों कुछ उनके मुश्किलों को और आने उनको किसी हालत में हर किस्म से भी सुखाल रहना खुशहाल रहना बल्कि उन्होंने जो उन्होंने रख लेके आगे जा रहे हैं। पूरी आने वाले दिनों में कड़पा जिला में तेलुगुदेशम पार्टी पूरी मजबूत होंगे। आने वाले दिनों में 10 को 10 सीटा हमें उनको एक चंद्रबाबू नायडू साहब को तोहफा देंगे। और चंद्रबाबू नायडू साहब ने जो कन्नूर उर्दू यूनिवर्सिटी के ओपनिंग के जानिब में उन्होंने मौजन को 3,000 रुपये, पेश इमाम को 5,000 रुपये, मस्जिद में जो नमाज पढ़ाते हैं उनको 5,000 तनख्वाह भी हुकूमत के तरफ जानिब से दे रहे हैं। बहुत खुशी की बात है। दुल्हन का भी एक शादी का पिछले हुकूमत कांग्रेस हुकूमत ने 25,000 रुपीज़ दे रहे थे। आज हमारे तेलुगुदेशम पार्टी हुकूमत आने के बाद 50,000 रुपये दुल्हन का जो शादी कर लेते हैं गरीब तबके लोगों को देने काम हो रहा है। बहुत खुशी की बात है। आने वाले दिनों में और तेलुगुदेशम पार्टी हुकूमत की जानिब से मुस्लिम लोगों को फायदा ही फायदा पहुँचेगा बोलकर हम वादा करें। कुवैत में वाईएसआरसीपी कुवैत के कन्वीनर श्री मोमोई बाला रेड्डी का जन्मदिन निहायत गर्मजोशी के साथ मनाया गया। इस मौके पर तमाम अराकीन ने उन्हें मुबारकबाद दी और नेक तमन्नाओं का इजहार किया। वाईएसआरसीपी कुवैत के अराकीन की कसीर तादाद ने इस तकरीब में शिरकत की।